ఎవరి పేరైనా కూడా నేను పెట్టుకున్నటువంటి పేర్ల గురించి నేను వాటి గురించి అడగను కానీ చిన్నపిల్లలకు పేర్లు పెడుతుంటారు. ఆద్య, వైఏ సిరిస్తో ఎండే పేరు, రమ్య, కావ్య, దివ్య, భవ్య, రకరకాలుగా పేర్లు వైఏ సిరీస్తో పెడతారు. అది మగవారికి కానీ ఆడవారికి కానీ. ఎవరి పేరులోనైనా వైఏ సిరీస్తో ఎండ్ అయినా కానీ, మధ్యలో ఉన్నా కానీ, మొదలైనా కానీ, ఈ వైఏ సిరీస్ అంటే ఏంటంటే జీవితాన్ని మొత్తం కూడా డిసప్పాయింట్ చేస్తుందండి. ఏ పని జరగదు, ఏ పని ముందుకెళ్ళదు. కష్టపడి పని చేస్తారు కానీ ప్రతిఫలం ఉండదు. నేను అంటే భయపెడుతున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని దయచేసి అనుకోవద్దు. అలా జరుగుతుందని కూడా 100% నేను చెప్పలేను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర లగ్నానికి మీ పేరు మినిమం డిగ్రీస్లో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. డిగ్రీస్లో లేకపోతేనే సమస్యలు. ఇప్పుడు వైఏ సిరీస్తో ఎండ్ అయిన పేరు సౌందర్య ఉంది. ఏమైందండి? క్రాష్, ఏరోప్లేన్ క్రాష్ అయ్యి ఇబ్బంది పడడం జరిగింది. అభయ ఉంది, నిర్భయ ఉంది, తెలుసు కదండి మీకు. రెసిటీ అంటే కొంతమందికి అలా అదే సమస్య మీకు వస్తుందని అనుకోవద్దండి. మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఎక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో, ఏదైతే సమస్యగా ఉంటుందో దాని మీదనే అటాక్ చేస్తుంది. కొందరికి చదువు అసలే రాదు, కొందరికి చదువుకున్న ఉద్యోగం దొరకదు. ఈ రెండు ఉన్నటువంటి వారికి వివాహం జరగదు. ఈ అన్నీ ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉండదు. అంటే సౌందర్య లాగానే అవుతుంది, అభయ లాగానే అవుతుంది, నిర్భయ లాగానే అవుతుందని మనసులో పెట్టుకొని దాన్ని పదే ఆలోచించకండి. అలా కాదు. ఏ సమస్య అయితే మీరు వీక్గా ఉన్నారో దాని మీదనే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మరి దీన్ని తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు కరెక్ట్గా ఫ్రీక్వెన్సీ కనుక సెట్ చేస్తే సూపర్, ఇంకేముంటుందండి. సూపర్ అంటే సూపర్. నమ్ముతారా నమ్మరో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక్కసారి మీ పేరు మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. మీరు ఏది కావాలంటే అది జరుగుతుంది. అది